స్వభావం కనపడతా ఉంది. మనం కనపడాలని, ఎక్స్పోజ్ అవ్వాలని, లేదంటే నేనే దీని అంతటికి కారణం నేనే, ఈ బలవంతటికి కారణం నేనే, నాకున్నటువంటి సంపదకి కారణం నేనే అని చెప్పి ఈరోజు మనిషి ఎక్కువగా గర్వపడుతూ ఉన్నాడు. వాక్యం అంటుంది కదా, నాశనమునకు ముందు ఏమి నడిచిద్దంట? గర్వము నడిచిద్దంట. నాశనానికి ముందు ఏం నడుస్తుంది అంటండి? గర్వము నడుస్తుంది. ఈరోజు నేను చెప్పే బైబిల్లో ఒక వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి అండి. చిన్నతనంలోనే రాజ్యాధికారాన్ని తీసుకున్నాడు. చిన్నతనంలోనే రాజుగా అభిషేకించబడ్డాడు. మంచి వ్యక్తి, గొప్ప వ్యక్తి, కీర్తి పొందాడు, ప్రఖ్యాతి పొందాడు, ఘనత పొందాడు. కానీ ఆయన జీవితం చూస్తే ముగింపు చాలా భయంకరంగా మారిపోయింది.